బీసీల ఆత్మీయ సమ్మేళనం అధ్యక్షత వహించినటువంటి ప్రధాన కార్యదర్శి ప్రభు కుమార్ గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు, రాష్ట్ర సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు గారికి, రాష్ట్ర ఇన్ఛార్జి మూగాలమ్మ గారికి, అదేవిధంగా పెద్దలందరూ డాక్టర్ సోమ లక్ష్మీనరసయ్య గారికి, రమణరాజు గారికి, శివనారాయణ గారికి, జయప్రకాష్ గారికి, బాలకృష్ణ యాదవ్ గారికి, అదేవిధంగా గురుమూర్తి గారికి, అదేవిధంగా శివనారాయణ యాదవ్ గారికి, లక్ష్మీదేవి గారికి, సుభాద్వి గారికి, రెడ్డి గారికి, ఇంకా చాలామంది పెద్దలందరూ ఉన్నారు. ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా అధ్యక్షులకు మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, ఇంకా చాలామంది ఉన్నారు, ముఖ్యులు ఉన్నారు. వాళ్ళ గురించి, వాళ్ళ త్యాగాల గురించి చెప్పాలంటే టైం పడుతుంది. నాకేమో పోయే టైం అయింది. మీరందరూ ఇంకా ఆలస్యం కూడా చేస్తారు నాకు తెలుసు. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు మీద నా ఉద్యమం యొక్క అభినందనలు, విప్లవాభినందనలు. ప్రత్యేకంగా పొద్దుటూరు అంటే పేరు ప్రతిష్ట ఉన్నటువంటి ఊరు. ప్రపంచంలోనే బొంబాయి తర్వాత వ్యాపార కేంద్రం ఏదైనా ఉంది, గోల్డెన్ వ్యాపారం అంటే పొద్దుటూరు. అంత విశిష్టత కలిగిన పొద్దుటూరులో బీసీ చైతన్యము చాలా. ఈ కడప జిల్లాలలో బీసీలలో చైతన్యం ఉన్న ప్రాంతం ఏదంటే పొద్దుటూరు. ఒక్కొక్కరు ఉపన్యాసాలు విన్నా, చాలామంది ఉపన్యాసాలు విన్నా. టైం లేక చాలామంది మాట్లాడలేకపోయారు. అద్భుతమైన స్పీకర్లు ఉన్నారు ఇక్కడ. మీరందరూ మన వాళ్ళందరికీ మాట్లాడడానికి వెళ్తే అసెంబ్లీలో కూడా ఎవరు మాట్లాడరు. ఇట్లా అంత చక్కగా సబ్జెక్ట్గా మాట్లాడిన వాళ్ళందరూ ఎవరి గురించి మాట్లాడినరు? తమ గురించి మాట్లాడారు, తమ పదవుల గురించి. ఏదైనా పొలిటికల్ పార్టీ మీటింగ్ పెడితే ఏం మాట్లాడతారు? ఈ పార్టీకి ఇట్లా సేవ చేసినా నాకు ఈ పదవి కావాలని అడుగుతారు. ఇక్కడ అట్లా మాట్లాడలేదు. నా బీసీలు బాగుపడాలి, నా బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి, నా బీసీల బతుకుల లోపల బాగు రావాలి, చైతన్యం రావాలి, దోపిడీ పీడన బానిసత్వం తొలగిపోవాలి అని మాట్లాడుతున్నారు. నా బీసీలందరూ సుఖంగా బతకాలని మాట్లాడుతున్నారు. బాధలు లేని సమాజం, ఆకలి లేని సమాజం నెలకొల్పాలని మాట్లాడుతున్నారు. అయితే చెప్పడానికి చాలా విషయాలున్నా, ముఖ్యంగా మన బీసీ ఉద్యమము 50 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అప్పుడు నేను కాలేజీ లెవెల్లో చదువుతున్నాను. ఫస్ట్ బీసీల లోపల బాగుపడాలంటే ఏం కావాలి? చదువుకోవాలి. ఇప్పుడు మనం చదువుకునేకే, మన పిల్లల్ని పంపనికే మన స్తోమత ఉన్నది, ఆర్థిక పరిస్థితి బాగుపడ్డది, సమాజంలో కూడా డబ్బు అందరికి సమకూరుతుంది. 50 ఏళ్ల కింద ఒకసారి మన తాతలను లేదా పెద్దలను చూస్తే తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి బీసీ కూడా లోపల. అన్నం వండిన రోజు పండుగ. సజ్జలు జొన్నలు తిని, కారం రొట్టె తిని, అల్లమల్లిగడ్డ నూనె తిని బతికినటువంటి రోజులు, పైసలు లేనటువంటి రోజులు. ఆ రోజుల్లో పేద కులాలు, నేను స్కూల్లో చదువుతున్నాను. చదివేటప్పుడు నేనున్నా నా కులం ఎవరు బీసీలు లేరు అక్కడ. అంత పెద్ద కులపల్లి ఉన్నారు నా క్లాస్లో. అరే ఏమిరా మా కులపల్లు లేరు, మా చిన్న కులాలు లేరు, వీళ్ళందరూ ఎందుకు చదువుతలేరు అని చెప్పి ఆలోచించి, మన పేద కులాలు బాగుపడాలంటే చదువు ఒకటే మార్గం. నేను ఈరోజు చదువుకున్నా ఈడ కాదు, పార్లమెంట్లో ఢిల్లీలో దద్దరిల్లే చేపిస్తున్నాను. మీరు అందరూ చూస్తున్నారు పార్లమెంట్ ఎట్లా మాట్లాడుతున్నారు. మా అన్న చదువుకోలేదు, ఊళ్ళో వ్యవసాయం చేస్తున్నాడు. చిన్న పంచ కట్టుకొని వ్యవసాయం పని చూస్తాడు. చదువు అంటే ఎంత గొప్పదో మీరు అందరూ అర్థం. నాగేశ్వరరావు చదువుకుంటారు, రూకాలమ్మ చదువుకుంటారు. కాబట్టి స్టేజ్ మీద పెద్దలు డాక్టర్ సాబ్ వీళ్ళందరూ, ఇక్కడ ఉన్న నాయకులందరూ ఇక్కడ అక్కడ చాలామంది ఉన్నారు, చదువుకున్నారు. కాబట్టి పైకి వచ్చి చేస్తున్నారు. కాబట్టి చదువు ద్వారానే మన కులాల ద్వారా గౌరవం పెరుగుతుంది, ఈ కులాలు అభివృద్ధి చెందుతాయని భావించి ఆ స్కూళ్ళు పెట్టాలి, హాస్టల్ పెట్టాలి. చదువుకోవాలంటే వీళ్ళకి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి ఫీజులు మాఫీ చేయాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెట్టాలని ఉద్యమం ఎజెండాతోటి పేద కులాల మీరు అందరూ నన్ను రాజకీయ నాయకుల కోణంలో చూడొద్దు, ఓ సంఘ సంస్కర్తగా కోణంలో చూడాలి. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలి.
చదువు ద్వారా మాత్రమే మన పేద కులాలలో మార్పు వస్తుందని ఓ ఎజెండా పెట్టుకొని ఉద్యమాలు చేశారు. హాస్టల్ పెట్టమని ఉద్యమాలు చేశారు. స్కాలర్షిప్లు ఇవ్వాలని ఉద్యమాలు చేశాం. ఉద్యమాలు అంటే ధర్నాలు, టెంట్ వేసి కూర్చోవడము, ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చుడు కాదు. మీరు అందరు చూడండి, ఒక్కసారి 1978 సెప్టెంబర్ 27 నాడు 2000 మందిని రాళ్లతోటి బ్యాగులలో రాళ్ళు తీసుకొని పోయి అసెంబ్లీ లోపలికి పోయి తుక్కుగా వలగొట్టించారు. ఆ రోజు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉన్నాడు. పిలిపించారు సాయంత్రం. నేను అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నా, లా కాలేజ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నా. పిలిపించారు, జీప్ పోలీస్ వ్యాన్లు పంపించి ఉద్యమకాలను రమ్మంటే పోయినాం 20 మంది. పోయినాక చెన్నారెడ్డి అడిగాడు, ఏం కృష్ణయ్య అసెంబ్లీని ఎందుకు వలగొట్టారు? లచ్చన్నను కూడా పిలిపించాడు, అపోజిషన్ లీడర్ ఆయన. పిలిపించి ఎందుకు వలగొట్టామని అడిగి అంటే మాకు చదువుకోవాలి, మేము మా పిల్లలకు హాస్టల్ సీట్లు కావాలి, చదువుకోవాలంటే ఆ రిజర్వేషన్లు కావాలి, చదువుకోవాలంటే స్కాలర్షిప్లు ఇవ్వాలి, పేదరికం మాకు అడ్డం ఉన్నది, మా కులాలు చదువుకుంటలేవు, చదువుకోవడానికి కావాలంటే హాస్టల్ కావాలంటే నన్ను అడుగు, మీ మంత్రులను అడుగు, కానీ ఎందుకు వలగొట్టామన్నాం. ధర్నాలు చేసినాం, మాట్లాడినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మీరు 5 సంవత్సరానికి 4 హాస్టళ్ళు 5 హాస్టళ్ళు ఇస్తారు, అట్లా కాదు సంవత్సరానికి 500 ఇవ్వాలన్న. సరే నెంబడి 500, 200 బీసీలకు, 200 ఎస్సీలకు, 100 ఎస్టీలకు ఇచ్చి మంజూరు చేశాడు. అట్లా అంచెలుగా 5-6 ఏళ్ళలోనే 6000 హాస్టళ్ళు వచ్చాయి. అదేవిధంగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే గురుకులాలు పెట్టాలన్నాం. ప్రతి పెద్ద ఊళ్ళో జడ్పీ స్కూళ్ళు పెట్టాలని, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలి, ఫీజులు మాఫీ చేయాలి అని ఓసారి సచివాలయం మీద దాడి, ఓసారి డైరెక్టరేట్ మీద దాడి, ఓసారి కలెక్టరేట్ మీద దాడి, అనేక మిలిటెంట్ పోరాటాలు చేస్తేనే ఈ బీసీ ఉద్యమం అంత దూరం వచ్చింది. ఆ రోజుల్లో అనేక విద్యార్థి సంఘాలు బలమైనవి ఉన్నాయి. పీడిఎస్, రాడికల్స్, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, వాటన్నిటినీ ఓటేక్ చేసి వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళ మద్దతు తీసుకొని భారీ ఉద్యమాలు చేస్తేనే మనం ఈరోజు ఈ ఉన్నత స్థాయి బీసీ ఉద్యమము, దేశంలో ఎక్కడ లేని బీసీ ఉద్యమము మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ స్కీమ్లు, మనకున్న స్కీమ్లు, మీరు పక్కకే తమిళనాడు ఉంది బీసీల ముఖ్యమంత్రులు, ఇక్కడనే కర్ణాటక ఉంది, అక్కడ బీసీల ముఖ్యమంత్రులు. ఇన్ని హాస్టళ్ళు ఉన్నాయా, గురుకులాలు ఉన్నాయా, ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నదా, అవి ఎంక్వైరీ చేయడం లేవు, అవన్నీ లేవు. మనం అందరం ఎజెండాతోటి, నేను రాజకీయ కోణంలో ఓడల ఉద్యమం, మన కులాలు చదువుకోవాలి, మన పేదరికం పోవాలి, మన ప్రతి ఒక్కరు చదువుకున్నప్పుడే చదువుకుంటే ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, కలెక్టర్ అవుతాడు, ఎస్పీ అవుతాడు, పెద్ద ఆఫీసర్లు అవుతారు, ఏది కాకపోతే ఇట్లా లీడర్లు అన్నీ అవుతారు అని చెప్పి ఆ ఎజెండాతో పోరాడితే దాని ప్రభావం ఈరోజు మన లోపల కనిపిస్తుంది. అనేక సంస్థలు సర్వే చేస్తున్నాయి. సర్వే చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ వాదం దేశంలో ఎక్కడ లేదు, ఇందుకు కారణమేమని వాళ్ళని ఎంక్వైరీ చేశారు. ఇటీవల చేస్తే ఇక్కడ ప్రతి ఇంట్లో డిగ్రీ చదివినోడు, పీజీ చదివినోడు, ఆడిల్లా మగపిల్ల, ఒక చిన్న గుడిసుంటే కూడా గుడిసెలో డిగ్రీ చదివి పీజీ చదివినటువంటి పిల్లలు ఉన్నారు. ఈ విధంగా మనం ఒక పరివర్తన, ఒక అభివృద్ధి, ఒక మార్పు, ఒక సంస్కరణ కోసం పోరాటం చేసినాము. దాని ఫలితాలు వచ్చాయి. దాన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తిస్తున్నాయి. అందుకే ప్రతి పార్టీ ఈరోజు అన్ని పార్టీలు తెలంగాణలో చూస్తున్నారు. అన్ని పార్టీలు బీసీ ముఖ్యమంత్రులు అంటున్నాయి. ఇక్కడ కూడా అన్ని పార్టీలు బీసీలకు ప్రాధాన్యత అంటున్నాయి. ఈరోజు అంత మార్పు వచ్చింది. రాజకీయ పార్టీలని గుర్తిస్తున్నాయి. ఈ ఉద్యమాన్ని పెద్దలు ఇక్కడ ఉన్నారు అందరూ. మీరు కడప జిల్లాలో కూడా పార్టీలకు అతీతంగా మీరు అందరూ బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. మన ముందున్న ఏకైక లక్ష్యం ఏంటిది? పోరాడి చదువు కోసం పోరాడినాం, అనేక స్కీమ్స్ తెచ్చినాం. ఉద్యోగాల కోసం పోరాడినాం, అనేక ఉద్యోగాలు సాధించాం, రిజర్వేషన్లు తెచ్చుకున్నాం. ఇక ముందున్నది ఏంటి? లోకల్ బాడీ రిజర్వేషన్ కావాలనుకున్నాం, కొట్లాడినాం. ఎప్పుడో 82లోనే రామారావు పీరియడ్లో పెట్టి విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో పెంచుకొని ఈరోజు చాలా ముందుకొచ్చి సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లుగా చాలామంది మనోళ్ళు తయారయ్యారు. ఇప్పుడు మన ముందున్నది చట్ట సభల్లో, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి
చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించడమే మన ముందున్నటువంటి లక్ష్యం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇంకో విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సరైనటువంటి సమయం. ఈరోజు మన దేశానికి ఎవరు ప్రధానమంత్రి? బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు. గొప్ప ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన రాజకీయ నాయకుడు కాదు, గొప్ప మహాయోగి. ఇల్లు లేదు, వాకిల్ లేదు, సంసారం లేదు. ఆయన భారతదేశం యొక్క అభివృద్ధి ఆయన అభివృద్ధి, భారతదేశమే ఆయన కుటుంబం, భారతదేశం సంపదనే ఆయన ఆస్తి. అట్లాంటి గొప్ప భావాలు ఉన్నటువంటి ప్రధానమంత్రి భారతదేశానికి లభించడం గొప్ప అదృష్టం. అట్లాంటి మహానుభావుడు మనకున్నాడు. ఆయన పీరియడ్లో నూకాలమ్మ వచ్చింది, అందరు మనోళ్ళు వచ్చారు. అనేక డిమాండ్ పెట్టి ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఒక్కొక్క డిమాండ్ నెరవేర్చుకుంటూ వస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఉన్న వ్యవస్థ అట్లాంటిది, ఒకసారి అవన్నీ చేయలేడు. మనం బాగా ఫైట్ చేస్తే ఆయన చేస్తాడు. మొన్న జనాభా లెక్కలు ఎవరన్నా ఊహించిరా? 76 ఏళ్ళు అయింది. ఈ గతంలో అనేక పార్టీలు పరిపాలించాయి. కాంగ్రెస్ పరిపాలించాయి, జనతాదళ్ పరిపాలించింది, జనతా పార్టీ పరిపాలించింది, అనేక గవర్నమెంట్ పరిపాలించాయి. ఎన్డీఏ ప్రభుత్వాలు, యూపీఏ ప్రభుత్వాలు అంటూ అనేక మంది పరిపాలించారు. వాళ్ళు ఎవ్వరు కూడా జనాభా కులగణన లెక్కలు చేయలేదు. మోడీకి నరేంద్ర మోడీ మనవాడు కాబట్టి మనం అడగగానే మొట్టమొదటిసారి 110 ఏళ్ళ తర్వాత, 96 ఏళ్ళ తర్వాత దేశంలో మొట్టమొదటిసారి కులగణన చేస్తున్నాం. ఏ పార్టీ ఎందుకు చేయలేదు? ఇన్ని ప్రభుత్వాలు ఉండే వాళ్ళందరూ ఎందుకు చేయలేదని చెప్పి మనం అందరం మన గుండె మీద చేసుకొని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాబట్టి మనం అందరం ఈ బీసీ ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేస్తే తప్పనిసరిగా మన డిమాండ్లన్నీ నెరవేరుతాయని చెప్పి మీ అందరికీ ఇప్పుడు ఒకటి సాధించాము. ఈ కులగణన అనేది ఒక చరిత్రలో ఒక ప్రధానమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని మనం రీచ్ అయినాం. తొందర లోపలనే ప్రధానమంత్రి గారు నాకు ఆశ ఉంది, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ నెలకొల్పుతారని ఆశ ఉంది. అదేవిధంగా మనం గట్టి ఉద్యమం చేసి మన బలాన్ని తప్పనిసరి దేశమంతా కాకుండా కనీసం 2 తెలుగు రాష్ట్రాల్లో బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తే తప్పనిసరి పార్లమెంట్లో బీసీ బిల్లు వస్తుంది, చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి ప్రతి కులానికి. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత కేంద్రంలో అంతకుముందు ఏం లేదు. మనము కొట్లాడితే జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా ఇచ్చాం. అదేవిధంగా మనతో 4 గ్రూపులు ఉన్నాయి ఏబిసిడి అని. కేంద్రంలో లేవు, ఒకటే గ్రూప్ ఓబీసీ అని. అక్కడ కూడా కొట్లాడితే అక్కడ కూడా 4 గ్రూపులు పెట్టడానికి ఒక కమిషన్ వేశాడు. ఈ లెక్కలు రాందడే అక్కడ కూడా 4 గ్రూపులు అయ్యి చిన్న చిన్న కులాలకు కూడా చాకలి, మంగలి, ఒడ్డెర, వంశరాజు, మత్స్యకారులు లాంటి చిన్న కులాలకు రేపు ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, ఎస్పీలు అవుతారు, పెద్ద పెద్ద పోస్టులు వస్తాయి. కాబట్టి అట్లాంటి అవకాశం కోసం ఏబిసిడి గ్రూపులు చేయడానికి నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు. మన దగ్గర అయితే ఏ స్కీములు ఉన్నాయో ఇతర రాష్ట్రాలు లేవు. హాస్టళ్ళు లేవు, గురుకులాలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్లు ఉన్న అందరికీ రావు. కాబట్టి ఈ స్కీములన్నీ మన ఊళ్ళో ప్రతి ఒక్కరు చదువుకోవాలి. మన రాష్ట్రంలో ఈరోజు లేబర్ పని చేయడానికి మన ఋషులు దొరుకుతలేవు. పక్క రాష్ట్రాలకి ఉత్తరప్రదేశ్ లాడ్జులల్లో, హోటళ్ళల్లో, విజయవాడకు పోయి చూడండి, ఇక్కడ కూడా చూడండి, తిరుపతి, తెలంగాణ, హైదరాబాద్లో ఎవరు వస్తున్నారు అక్కడ అంటే తెలంగాణ, రాయలసీమ వాళ్ళు ఎవరు పని మనుషులు దొరుకుతలేరు. కారణం ఏంటిది? ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుకుంటున్నారు, చదువుకొని ఉన్నతమైన అమెరికాకు పోతున్నారు. వాళ్ళ ఇక్కడ కూడా పెద్ద పెద్ద జాబ్లలో పోతున్నారు. మనకి ఎక్కడికి వస్తున్నారు? ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్కి వస్తున్నారు లేబరు, పని మనుషులు ఎవరైనా. అట్లాంటి స్థితికి మనం రీచ్ అయినాం. ఈ స్థితి బీసీలు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ ఎవరు తెలుసా? ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లేబరు, పిల్లలు, పనిచేసేవాళ్ళు, బీసీలు వాళ్ళందరినీ నేను కులాలు అడుగుతున్నా. మొన్న విజయవాడకు పోయినప్పుడు వాళ్ళు ఆర్జీలో పనిచేస్తున్నారు. అడిగా ఎక్కడికి వచ్చిందంటే మేము పశ్చిమ బెంగాల్ అని అడిగారు. చెప్పారు ఏం కులం అడిగితే బీసీ కులం అని చెప్పారు. అలా అంటే వాళ్ళ భాష అండి, హిందీలో అడిగితే. కాబట్టి మన పిల్లలు అక్కడ చదువుతలేరు. ఇప్పుడు నా టార్గెట్ ఏంటిది? దేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా చదువుకోవాలి. అట్లాంటి స్కీములు ప్రధానమంత్రిని ఒప్పించి పెట్టేయాలనే ఉద్దేశంతో
ఈ పోరాటం చేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్న సమయంలో ఎన్డీఏ భాగస్వామిగా చంద్రబాబు కూడా బీసీల పక్షపాతిగా తప్పనిసరి మన జనాభా లెక్కల విషయం లోపల ప్రధానమంత్రికి నా పోరాటానికి మద్దతు ఇచ్చి ప్రధానమంత్రికి బాగా అమిత్ షాకు నచ్చజెప్పి కులగణన ఒప్పించారు. ఇప్పుడు రేపు కూడా మనం ఇక్కడ బలమైనటువంటి ఐకమత్యాన్ని సభల ద్వారా ఉద్యమాల ద్వారా మేము చూపిస్తే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లు పెడుతుంది. మనలాగానే మన పిల్లల లేకనే ఇతర బీహార్లో, ఛత్తీస్గఢ్లో, పశ్చిమ బెంగాల్లో, బీహార్లో మీరు అందరూ అనుకుంటున్నారు మనకేం మనం మంచుకుంటే చాలని. నేను ఆ కోణంలో చూడలేదు. నా భారతదేశంలో ఉన్న నా కులపొళ్ళు అందరూ, నా బీసీ కులపొళ్ళు అందరూ చదువుకోవాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, లీడర్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి. ఒక అమెరికా లేక, ఒక జపాన్ లేక, ఒక ఇంగ్లాండ్ లేక నా కులపొళ్ళు అందరూ కూడా కాళ్ళలో తిరగాలి, విమానాల్లో తిరగాలి. నేను మీరు కూడా అట్లాంటి పెద్ద మనసులు చేసుకొని మన ఉద్యమాన్ని బలోపేతం చేస్తే మనతో అయిపోయింది, డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా రావాలి. రాజకీయ వాళ్ళ కోసం మాట్లాడుతున్నా బీసీ బిల్లు వస్తుంది ఖచ్చితంగా. అది సాధించే వరకు వదిలిపెట్టే ప్రశ్న లేదు. చట్ట సభల రిజర్వేషన్లు సాధించడమే బీసీ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నాను. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టడమే బీసీ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం. అది నరేంద్ర మోడీ ద్వారానే సాధ్యమని కూడా మీకు చెప్తున్నాను. ఎందుకంటే కులగణనతోటి నిరూపితమైంది. గతంలో కులగణన చేయాలని అనేక పోరాటాలు చేశాం. ఆ ప్రభుత్వాలు ఒప్పుకోలేదు. 30 ఏళ్ళు ఓట్లు వేల మందిని ఢిల్లీకి తీసుకుపోయినాం, రైలు కట్టుకొని పోయినాం, భోగిలు కట్టుకొని పోయినాం, ధర్నాలు చేసినాం 5 రోజులు. అయినా కేంద్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వాలు ఒప్పుకోలేదు. ఒప్పినట్లే ఒప్పేలేకపోయినాయి. కానీ ఈరోజు నరేంద్ర మోడీ ఒప్పుకున్నట్లే ఉండే సడన్గా అనౌన్స్ చేస్తే దేశం ఆశ్చర్యపోయింది. ఇప్పుడు కూడా కేంద్రంలో మంత్రిత్వ శాఖ వస్తుంది. మనం ఎట్లయితే తెలుగు ప్రజలను చదువుకుంటున్నామో దేశ ప్రజలందరూ చదువుకునేటట్టుగా బీసీలకు అవకాశం కల్పిస్తారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టే సమయం ఎంతో దూరం లేదని, అది నరేంద్ర మోడీ ద్వారా సాధ్యమని మీరందరూ గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వానికి మీద పోసు దేవడానికి చేయాలంటే ఇక్కడ కూడా మీరు బలంగా ఉద్యమం నిర్మిస్తే బీసీల ఒక పట్టు మీద ఐకమత్యంగా ఉంటే చంద్రబాబు గారు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తారు. ఇప్పుడు తెస్తున్నాడు. ఎస్సీ యాక్ట్నే బీసీ యాక్ట్ రమ్మని. అదేవిధంగా బీసీ బిల్లు పెట్టాలని కూడా పోయినప్పుడు మేమందరం ఉన్నాం. చంద్రబాబు గారు మెమోరాండం ఇచ్చారు సీఎం గారికి. కృష్ణయ్య మొన్న ఎయిర్పోర్ట్లో ముఖ్యమంత్రి గారు నేను మెమోరాండం ఇస్తుంటే పరిచయం చేశారు. 40 ఏళ్ల నుంచి కృష్ణయ్య గారు బీసీల కోసం పోరాడుతున్నాడు. అయ్యో ఈ డిమాండాన్ని మనం ఒప్పుకోవాలి అది అంటే మోడీ ఎదురు తిరిగి చంద్రబాబుకే చెప్తున్నాడు, ఐ నో కృష్ణయ్య ఈజ్ ఏ ట్రూ లీడర్, నిజమైన నాయకుడు అని చెప్పి బాబు గారికి చెప్పాడు. ఆయన ఆశ్చర్యపోయారు అందరు. అందుకే బీసీలందరికీ నేను మనవి చేస్తున్నాను. మనం అనేక పోరాటాలు చేశాం. ఇది ఒక్కరి పోరాటం కాదు, నేను ఒక్కరిని చేసినా చెప్తలేదు. అది రాష్ట్రంలో మండల్ కమిషన్ అప్పుడు, మురళీధరరావు కమిషన్ అప్పుడు మనం అందరం రాష్ట్ర బంధువులు జరిపాం. ప్రతి ఒక్కరు ఇప్పుడు అంతా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడో సెటిల్ అయి ఉన్నారు. అప్పుడు యూనివర్సిటీలు, కాలేజీలు, బంధులు, ధర్నాలు, ర్యాలీలు 2 రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో కుత లాదిచ్చాం. అందుకే ఈరోజు ఇంత ఉద్యమం ఉన్నది. మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏ కులాలైతే ఐకమత్యం ఉంటాయో ఆ కులాలే డెవలప్ అవుతాయి. మన కులాలు డెవలప్ కావాలంటే మన ఐకమత్యంగా పట్టుదలగా మనం అందరం కూడా ఉండే సభలు పెట్టాలి, ఉద్యమాలు చేయాలి. అప్పుడు మన డిమాండ్లు నెరవేరుతాయి. దుప్పటి కప్పుకొని ఇంట్లో వెళ్తే రావు. మనకి ఎన్నో అవకాశాలు కోల్పోయినాం, మన అభివృద్ధిని దెబ్బతిన్నాం, మన సుఖాలను వదులుకున్నాం. భవిష్యత్తు తరాల్లో మన పిల్లలు సుఖంగా ఉండాలి, మన పిల్లలు మంచి సౌకర్యవంతమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలంటే మన కులాలకు ఇప్పుడు మన తరం లోపల ఒక బలమైన ఉద్యమం. ఇది సరైన సమయం. ఇప్పుడు నడిచేది బీసీల రాజ్యం. మోడీ రాజ్యం అంటే బీసీల రాజ్యమే. మన ప్రధాని ఉన్నాడు, ఆయనను మనం గట్టిగా ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తే తప్పనిసరి మన డిమాండ్ అని ఒప్పుకుంటాయి. మన మాట మనకు. నేను ప్రధానమంత్రితో మాట్లాడినప్పుడు
పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మీరు అందరు విన్నారు. నేను చెప్పాను అక్కడ పార్లమెంట్లో బీసీలు తక్కువ ఉంటారు. అందరినీ నేను మాట్లాడడానికి కన్విన్స్ చేశా. బీసీలమైన మేము భారత మాత ముద్దు బిడ్డలము, చిన్న కొడుకులం. మీరు పెద్ద కొడుకులు. ఇన్ని రోజులు చిన్న కొడుకులకు వాటి ఇవ్వలేదు, పెద్ద కొడుకులే పెత్తనం చేసి మీరే రాజ్యం వెళ్ళారు. మేము చిన్న కొడుకులము, భారత మాత చిన్న కొడుకులం, చదువుకున్నాం, తెలుగుకి వచ్చినాం. మా మాట మనం అడుగుతున్నాం. మన భారతదేశ సాంప్రదాయం ఏంటిది? ఒక కుటుంబంలో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి సమానం ఎత్తుతారు. వాటాలు మంచి మొట్టమొదటి చిన్న కొడుకు ఇస్తారు, ఆ తర్వాత అందరికి ఇస్తారు. అట్లే ఈ భారతదేశంలో అన్ని రంగాల లోపల మా వాటా, అధికారంలో, సంపదలో, బడ్జెట్లో మా వాటా మాకు కావాలని మేము అడుగుతున్నాం. అందుకు తప్పనిసరి నరేంద్ర మోడీ గారు ఆయన, ఎందుకంటే ఒక యోగి, ఆయన అందరినీ సమదృష్టితో చూస్తాడు. కాబట్టి ఆయన హయాంలో బీసీల వాటా బీసీలకు ఇవ్వాలని చెప్పి నేను మాట్లాడితే పార్లమెంట్లో అందరూ కూడా కన్విన్స్ అయ్యారు. ఎవరైనా మాట్లాడితే వ్యతిరేకిస్తారు. కానీ నేను మీరు అందరూ చూడొచ్చు, 18 నిమిషాలు మాట్లాడినా. ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది బీసీలకు, ఎట్లా బతుకుతున్నారు, బీహార్ ఎట్లున్నారు బీసీలు, గుజరాత్ ఎట్లున్నారు, మధ్యప్రదేశ్ రోడ్ నెంబర్ చిప్పలు పెట్టుకొని ఎవరున్నారు, ఉత్తరప్రదేశ్లో రోడ్ నెంబర్ ఎవరున్నారు, అంతటా చిన్న కార్మికులు, బాల కార్మికులు, పిచ్చాటన చేసే పిల్లలు, ఏ కులపలు వాళ్ళని అడిగారు. అదే కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఇంత తారతమ్యాలు, సామాజిక ఆర్థిక వ్యత్యాసాలు ఇట్లుంటాయా అని కూడా నిలదీశారు. అందరు కూడా కన్విన్స్ అయ్యారు. మేము భారత మాత బిడ్డలం కామా, మా తెలివితేటలు దేశానికి పనికి రావద్దా, మా జ్ఞాన సంపత్తి ఈ దేశ అభివృద్ధికి, ఈ సమాజ సంపద ఉత్పత్తికి పనికి రావద్దా అని అడిగారు. మనం ఏమడుగుతున్నాం, మా వాటా ఇవ్వండి, మమ్మల్ని పనిచేసే అవకాశం కల్పించండి, మా తెలివితేటలు, మా జ్ఞానాన్ని భారతదేశ సంపద ఉత్పత్తికి, భారతదేశ జ్ఞాన వికాసానికి, గొప్ప సైంటిస్టులు కావడానికి, సమాజం అభివృద్ధికి ఉపయోగపడడానికి మా శక్తి సామర్థ్యాలు వినియోగించుకోమని అడుగుతున్నాం. తిని పంచమని అడుగుతలేం. మా శక్తి సామర్థ్యాలు దేశ అభివృద్ధికి ఉపయోగించండి. భారతదేశం అగ్రదేశం కాదంటే ఈ దేశంలో ఉన్న 70 కోట్ల మంది బీసీలను అభివృద్ధి చేయకుండా, బీసీల జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా భారతదేశం అభివృద్ధి కాదని చెప్పి చూడడం జరిగింది. అందుకే ఈరోజు మనం అందరం అడుగుతున్నాం, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కావాలి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి. అదేవిధంగా అన్ని స్కీములు మన తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ఫీజుల రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, హాస్టళ్ళు, గురుకులాలు అన్ని రాష్ట్రాల్లో పెట్టాలి. ప్రతి బీసీ చదువుకునేటట్టు ఇంజనీరింగ్ వరకు, పీజీ వరకు చదువుకునే అవకాశం కల్పించాలి. మా జ్ఞానాన్ని, మా తెలివితేటలు ఈ సమాజ ఉద్ధరణకు ఉపయోగించాలి. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలి. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు పెట్టాలి. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి. అదేవిధంగా కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి. బీసీల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియామకాల లోపల బీసీల వాటా బీసీలకు ఇవ్వాలి అని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు అన్యాయం జరిగింది బీసీలకు, మీరైనా న్యాయం చేయండి అని చెప్పి ప్రధానమంత్రిని మనం అందరం కూడా కోరుతున్నాం. అందుకే ప్రధానమంత్రి మీద మనం బలమైనటువంటి బీసీ ఉద్యమం ద్వారా ఆయన విజ్ఞప్తి చేయవలసిన అవసరం ఉంది. కులగణన చేయడం అనేది చిన్న విషయం కాదు. మనం బీసీలందరూ ఈ సభ ద్వారా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 76 ఏళ్ళ నుంచి, 76 ఏళ్లలో గత 30 ఏళ్ళుగా పోరాడుతున్నాం కులగణన చేయాలని. ఇంతమంది ప్రధానమంత్రులు వచ్చారు, ఎవరు కూడా చేయలేకపోయారు. చివరకు మన ప్రధాని ఒప్పుకోవడం అనుకున్నారు అందరూ. పాలసీ నిర్ణయము ఒప్పుకుంటారో బీజేపీ అనుకున్నారు. ఎవరున్నా నరేంద్ర మోడీ మనవాడు కాబట్టి బీజేపీ విధానాలనే బీసీ విధానాలుగా మార్చినటువంటి గొప్ప ప్రధాని నరేంద్ర మోడీ. కాబట్టి బీసీల రోజులు వచ్చినాయి, బీసీలకు మంచి రోజులు వచ్చినాయి, బీసీల యుగం నడుస్తుంది, బీసీల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి
మనమందరం బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మిద్దాం. మనకు తోడుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాడు. ఆయన తప్పనిసరి బీసీల పక్షపాతంగా నిలబడి బీసీల డిమాండ్లకు మనం ఐకమత్యం కనిపిస్తే మన బలాన్ని చూసుకొని ఆయన కూడా అడుగుతాడు. మనమే బలంగా లేకపోతే మనం బలాన్ని చూడకపోతే ఎవరు అడుగుతారు? మనం తీరికవరు మనం ఎవరి మీద ఎవరు రాళ్ళు వేసుకొని ఒకరినొకరు గుంజుకుంటా ఎవరి మీద ఎవరు బుద్ధ జరుపుకుంటుంటే డెవలప్ కాదు. మన టార్గెట్ మన అభివృద్ధి మీద ఉండాలి. ఒకరి తోకబట్టిలాడు కాదు, పట్టించుకోవద్దు. మన కులాల అభివృద్ధి ముఖ్యం, మన కులాల పైకి రావడం ముఖ్యం, మన కులాల పిల్లలు చదువుకోవడం ముఖ్యం, ఉద్యోగాలు ఉపాధి ఉండడం ముఖ్యం, వీళ్ళ అభివృద్ధి ముఖ్యం. ఆ లక్ష్యం ఆ ఎజెండాతో మనం అందరం ముందుకు పోవాలి. మీరు అందరు పొద్దుటూరుతో పాటు కడప జిల్లాలో బలమైన ఉద్యమాన్ని నిర్మించాలి. మంచి నాయకులు ఉన్నారు మనకి వేదిక ద్వారా. ఒక్కొక్క నాయకుడు ఎమ్మెల్యే ఎప్పుడో కావాలి. మన చట్టసభల రిజర్వేషన్లు లేక కాలేకపోయారు. ఒక్కొక్కరు ఉపన్యాసాలు వింటుంటే వాళ్ళు నడుస్తుంటే వస్తుంటే ఆవభావాలు పర్సనాలిటీ చూస్తుంటే ఎమ్మెల్యేనా మంత్రి లాగా కనిపిస్తున్నారు ఒక్కొక్కరు. కానీ ఏం లాభం? ఈ కులాలు పుట్టినందుకు ఇట్టే ఉండిపోయారు. కాబట్టి ఆ రోజులు మన రోజులు వచ్చే రోజులు వచ్చినాయి. మన వాళ్ళందరూ కూడా పైకి వచ్చేటటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టారు. చట్టసభల రిజర్వేషన్ల కోసం మీరందరూ శక్తివంచన లేకుండా బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించాలని అన్ని కులాలన్నీ కూడా ఒకటే కులం. ఇప్పుడు మీదేం కులం అంటే మన వాళ్ళందరూ నేను గౌడ్, నేను యాదవ్, నేను పద్మశాలి అట్లా కాదు. మన అందరికి బెనిఫిట్. నీకు జాబ్ కావాలంటే ఏం అడుగుతున్నావు? బీసీ కోట కింద అడుగుతున్నావు. పదవి కావాలంటే ఏం అడుగుతున్నావు? బీసీ కోట కింద అడుగుతున్నావు. కులం మళ్ళీ చెప్పొద్దు. మీదేం కులం అంటే నాది బీసీ కులం. ఒకటే బీసీ కులం చెప్పిన రోజు మన బీసీ ఉద్యమం మరింత ముందుకు పోతుందని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తూ మళ్ళొక రోజు పొద్దుటూరులో కానీ కడపలో కానీ పెద్ద మీటింగ్ పెట్టి 2 గంటలు మాట్లాడతా. ఇప్పుడు ఎందుకంటే టైం అయింది నాకు. పైగా కాలంలో పుట్టే కూడా పొద్దుటూరును చూడాలి. గతంలో ఎప్పుడూ 86లో వచ్చినప్పుడు అప్పుడు వీరభద్రయ్య వాళ్ళందరూ ఏదో మీటింగ్ పెడితే వచ్చారు. ఇప్పుడు మళ్ళా రావాలని వచ్చాను. పొద్దుటూరు అంటే చైతన్యవంతమైన ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు బాలకృష్ణయ్య, డాక్టర్ సాబు, మీకు అలాంటి గొప్ప పెద్దలు ఉన్నారు. కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన కులాలను ముందుకు తీసుకుపోవడానికి నాకేం అవసరం ఉంది? నా కొడుకులు డాక్టర్లు ఐఏఎస్ దగ్గర నుంచి ఓడిపోయిండు. నేను కూడా చాలా పెద్ద పెద్ద పదవులు వచ్చినాయి. ఎప్పుడో 30 ఏళ్ల కింద పదవి వస్తే తీసుకోలేదు. నా కులాల చైతన్యమే ముఖ్యమని చెప్పి ఎక్కడున్నా ఎట్లున్నా అసెంబ్లీలో ఉన్నా పార్లమెంట్ ఉన్నా బయట ఉన్న రోడ్డు మీద ఉన్న బీసీల గురించి పోరాడుతున్నా, ఇంకా ముందు కూడా పోరాడుతున్నాని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు అందరూ కూడా బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.